Welcome to the math class. Today I'm discussing about the procedure to find the general solution of complementary function of the operator form f of d into y is equal to q. This is the differential equation is in the form of operator form. Here capital D is equal to d by dx. Now the nature of the roots. If the roots are real and distinct, that means real numbers, distinct means single numbers. That is m1, m2 and so on mn. అంటే ఇవన్నీ డిఫరెంట్ అనమాట. m1 ఒకటే ఉంటుంది, m2 ఒకటే. డిస్టింక్ట్ అంటే వేరువేరుగా, అంటే రిపీటెడ్ ఉండకూడదు. m1, m2 అండ్ సో ఆన్ mn కనుక ఎట్లా కనుక వస్తే రూట్స్ అనేవి మనకి రూట్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో వచ్చు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బేస్ చేసుకొని రూట్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఒకవేళ రూట్స్ కనుక ఇలా వస్తే దెన్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ yc is equal to c1 into e power of first root into x plus c2 into e power second root into x plus and so on plus cn into e power last root into x. For example, సపోజ్ మనకి m is equal to 2, 3 అనే రూట్స్ కనుక వస్తే ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc is equal to c1 into e పవర్ ఫస్ట్ రూట్ 2 కాబట్టి 2x ప్లస్ c2 into e పవర్ 3x అండ్ సో ఆన్. ఇంకా ఎన్ని అయితే వస్తాయో అలా రాసుకోవాలన్నమాట. ద ఓన్లీ కాంప్లిమెంటరీ సొల్యూషన్ మాత్రమే. దిస్ ఇస్ ద ఫస్ట్ నేచర్ ఆఫ్ ద రూట్స్. అండ్ సెకండ్ వన్, ఇఫ్ ద రూట్స్ ఆర్ రియల్ and repeated k times, then the complementary function is yc is equal to c1 plus c2x plus c3x square plus and so on into e power mx. So ఒకటే రూట్ రిపీటెడ్ టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ m is equal to 2 2 2 ఇలా వచ్చింది అనుకోండి. 3 రూట్స్ వచ్చినాయి. 3 రూట్స్ కూడా 2 2 2 2 లేదా 3 3 3 లేదా 4 4 4 అండ్ సో ఆన్. 3నే రావాల్సిన రూల్ లేదు, ఎన్నైనా రావచ్చు. అప్పుడు కాంప్లిమెంటరీ సొల్యూషన్ yc is equal to c1 ప్లస్ c2x ప్లస్ c3x స్క్వేర్ అండ్ సో ఆన్ ఇలా రాసుకొని ఇంటూ ఈ పవర్ అన్నిటికీ ఒకటే కాబట్టి 2x. ఒకవేళ రెండే వచ్చింది అనుకోండి, 2, 2 వచ్చింది అనుకోండి, c1 ప్లస్ c2x వరకు రాస్తే సరిపోతుంది. బ్రాకెట్ పెట్టేసి ఈ పవర్ 2x ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. అండ్ దిస్ ఇస్ థర్డ్ పాయింట్. ఇఫ్ ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్, దెన్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ కాంప్లెక్స్ మీన్స్ దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ ఆర్ మైనస్ ib. దట్ ఇంప్లైస్ ఎలా ఉంటుందంటే 2 ప్లస్ ఆర్ మైనస్ 3i ఉందనుకోండి, ఇది ఏ ప్లస్ ఆర్ మైనస్ ఇది బి, ఏబి ఫామ్లో ఉంటుంది. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా m is equal to 2 ప్లస్ ఆర్ మైనస్ 3i కనుక వస్తే అప్పుడు yc is equal to ఈ పవర్ ax, ఏ అంటే ఇక్కడ 2x, ఈ పవర్ 2x ఇంటూ c1 ఇంటూ కాస్ బి, బి అంటే మనకి 3x, bx ప్లస్ c2 ఇంటూ సైన్ bx అంటే సైన్ 3x. సో మనకి కాంప్లెక్స్ అంటే ఇలా వస్తాయి అనమాట రూట్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇఫ్ ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ అండ్ రిపీటెడ్ k టైమ్స్, దెన్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్ రిపీటెడ్ రావాలి, కాంప్లెక్స్ లోనే రిపీటెడ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ m is equal to 2 ప్లస్ ఆర్ మైనస్ 3i అండ్ అగైన్ 2 ప్లస్ ఆర్ మైనస్ 3i. అంటే ఇక్కడ హోల్ స్క్వేర్ కనుక వస్తే ఇలా రావచ్చు అనమాట. 2 ప్లస్ ఆర్ మైనస్ 3i, 2 ప్లస్ ఆర్ మైనస్ 3i. సో అప్పుడు ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc is equal to ఈ పవర్, ఇక్కడ రెండిట్లో మనకి 2x, ఈ పవర్ 2x ఇంటూ రిపీటెడ్ కాబట్టి మనకి సెకండ్ పాయింట్ లో రిపీటెడ్ వస్తే c1 ప్లస్ c2x రాసాం కాబట్టి దీనికి కూడా c1 ప్లస్ c2x ఇంటూ కాస్ bx అంటే 3x
again plus repeated కాబట్టి c3 plus c4x into sin bx, sin bx. So ఇలా రాయాలి. So this is the procedure. We have to find the complementary function by using the nature, by depending on the nature of the roots. ఆ నేచర్ ఆఫ్ ద రూట్స్ ఎలా ఉన్నాయో బేస్ చేసుకొని మనకి కాంప్లిమెంటరీ సొల్యూషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో నౌ ఐఎమ్ డిస్కసింగ్ సమ్ మోర్ ప్రాబ్లమ్స్ ఆన్ దీస్ 4 నేచర్ ఆఫ్ ద రూట్స్. ఫస్ట్ పాయింట్, problem 1. Problem: find solve d square y by dx square, d square y by dx square minus 7 into dy by dx plus 12 into y is equal to 0. First solution lo, given that d square y by dx square minus 7 into dy by dx plus 12 into y is equal to 0. Now the given differential equations can be written in operator form. Now in operator form, in the operator form is capital D means d by dx. So d square y minus 7 into dy plus 12 into y is equal to 0. That implies d square minus 7 into d plus 12 into y. Y common diste, that is equal to 0. So this is operator form. Now second point, we write in auxiliary form. We write the auxiliary equation. We write the auxiliary equation. In shortcut, we write A dot E. Auxiliary equation is f of m is equal to 0. అంటే దట్ ఇంప్లైస్ డి ఎక్కడైతే ఉందో అక్కడ ఎంఏ పెట్టుకోవాలి. ఎం అనే కాదు, మన ఇష్టం వచ్చిన ఏ వేరియబుల్ అనే పెట్టుకోవచ్చు. ఓకేనా? ఎం స్క్వేర్ మైనస్ 7m ప్లస్ 12 ఇంటూ వై వేయకూడదు, ఓన్లీ ఇక్కడ దాకా వేసి ఈక్వల్ టు 0. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఫ్యాక్టర్స్. 12కి ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది? 3 4 0 12. కాబట్టి ఎం స్క్వేర్ minus 3m minus 4m plus 12 is equal to 0. m common diste m minus 3 minus 4 common diste m minus 3 equal to 0. That implies m minus 3 ఒకటి, m minus 4 ఒకటి equal to 0. Therefore m minus 3 is equal to 0 or m minus 4 equal to 0. Therefore m is equal to 3 comma m is equal to 4. ఈ రెండు రూట్స్ రెండు డిఫరెంట్ గా వచ్చినాయి, అంటే రియల్ నంబర్స్ వచ్చినాయి అండ్ డిస్టింక్ట్ అనమాట. therefore the roots are real and distinct. Therefore the complementary function is, and that is yc is equal to c1 into e power 3x plus c2 into e power second root 4 కాబట్టి 4x. సో ఇలా రాసుకోవాలన్నమాట. హెన్స్ సాల్వ్.
This is the first nature of the roots, and first problem on nature of the roots lo first nature of the roots. And one more problem problem 2. Solve. ఇప్పుడు మనకి సెకండ్ నేచర్ ఆఫ్ ద రూట్స్ అనేది రిపీటెడ్ కావాలి. ఆ రిపీటెడ్ ఏమొస్తాయి మనకి? సాల్వ్ d cube y by dx cube minus 5 into d square y by dx square plus 8 into dy by dx minus 4y equal to 0. సో మనం ఇప్పుడు దాకా ఎలాగైతే చేసామో సేమ్ ప్రొసీజర్ దీనికి కూడా మనం రాద్దాం. సొల్యూషన్ గివెన్ దట్ d cube y by dx cube minus 5 into d square y by dx square plus 8 into dy by dx minus 4y equal to 0. Now we write in the operator form. Now in operator form d cube by common తీసేస్తున్నాను 5 d square plus 8 into capital D minus 4 into y is equal to 0. Therefore, the auxiliary equation, AE means auxiliary equation. The auxiliary equation is m cube minus 5m square plus 8m minus 4 is equal to 0. Now we have to find the roots. కానీ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా లేదు, ఎం క్యూబ్ లాగా ఉంది కాబట్టి దీనికి రూట్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎం క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ 1 బై యూజింగ్ సింథసిస్ ప్రాసెస్ -5 8 -4 బై యూజింగ్ సింథసిస్ ప్రాసెస్ ని యూజ్ చేసుకొని మనం చేయాలి. సో ఇక్కడ 0 పెడదాం, ఇక్కడ 1 into 1 1 -4 into 1 -4 4 into 1 plus 4 రెండు క్యాన్సిల్ అయిపోతే ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ m -1 ఒకటి వచ్చింది. ద రిమైనింగ్ m స్క్వేర్ ఇక్కడ దీని రాస్తాను, m స్క్వేర్ minus 4m plus 4 is equal to 0. m స్క్వేర్ minus 4m plus 4 equal to 0. That implies m -1 into దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ చేస్తా, ఫైండ్ అవుట్ -2m plus 4 equal to 0. That implies m -1, again ఇక్కడ m కామన్ తీస్తే m -2 కామన్ తీస్తే m -2 equal to 0. That implies m -1 into m -2 equal to 0. That implies m -1 is equal to 0 or m -2 is equal to 0 or m -2 is equal to 0. మనకి 3 రూట్స్ వచ్చినాయి అంటే therefore m is equal to 1 2 2. Here the roots are the roots are real and repeated. రియల్ అండ్ రిపీటెడ్ మీన్స్ రియల్ నంబర్స్ ఇండివిజువల్ గా ఒకటి వచ్చింది, అలాగే 2, 2 ఇక్కడ రిపీటెడ్ కూడా జరిగింది. కాబట్టి therefore the general solution for the complementary function yc is equal to, ముందు సింగిల్ గా వచ్చి డిస్టింక్ట్ వచ్చింది కదా 1 అనేది వచ్చింది కదా, దానికి ఒకటి రాసేస్తాను, c1 into e power 1x అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడు రిపీటెడ్ వచ్చినాయి కదా,
ఈ రిపీటెడ్కి ఏం రాస్తామంటే ప్లస్ ఇక్కడతో డిస్టింక్ట్కి అయిపోయింది. ఇప్పుడు రిపీటెడ్కి రాయాలి కాబట్టి ప్లస్ రిపీటెడ్గా అయితే మనకి సెకండ్ నేచర్ ఆఫ్ ద రూట్స్ ఎలా ఉంటుంది? C2 ప్లస్ C3x ఇంటూ e పవర్ 2x. సో దిస్ ఈస్ ద రూట్ సెకండ్ రూట్ అనమాట. C2 అంటే అక్కడ మనకి C1 ప్లస్ C2x రాసాము, కానీ ఆల్రెడీ C1 అనేది మనకి డిస్టింక్ట్ ఎవరైతే వచ్చారో 1 అనేది డిస్టింక్ట్ రియల్ రూట్ వచ్చింది కదా, దానికి C1 ఇంటూ C1 ఆల్రెడీ యూస్ చేసుకున్నాం కాబట్టి C2 ప్లస్ C3x రాసుకున్నాం అనమాట. ఓకేనా? సో దిస్ ఇస్ ద సెకండ్ మోడల్. అండ్ థర్డ్ మోడల్, ప్రాబ్లం 3. సాల్వ్. ఇప్పుడు మనం కాంప్లెక్స్ చూద్దాం. కాంప్లెక్స్ కి సాల్వ్ d cube y by dx cube plus y is equal to 0. Solution. Given that d cube y by dx cube plus y is equal to 0. Now in operator form, first operator form lo d cube plus 1, y common తీసేస్తున్నాం కాబట్టి plus 1 is equal to 0. Therefore auxiliary equation is f of m is equal to 0. అంటే that implies m cube plus 1 is equal to 0. ఇక్కడ మనకి రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. m క్యూబ్ ప్లస్ 1 అంటే 1 క్యూబ్ పెట్టనుకో a క్యూబ్ ప్లస్ b క్యూబ్. ఒకవేళ గుర్తుకు రాలేదనుకుని a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఫార్ములా గుర్తుకు రాకపోతే m క్యూబ్ అంటే ఎంత మనకి 1 కోఎఫిషియంట్ 1 ఉంది, m స్క్వేర్ లేదు, తర్వాత m లేదు, తర్వాత కాన్స్టెంట్ ఉంది. ఇప్పుడు మనం దీనికి బై యూజింగ్ సింథసిస్ ప్రాసెస్ ని బేస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇక నేను సపోజ్ -1 తీసుకుంటే 1 - 0 అంటే 1, 1 ఇంటూ -1 -1, సో -1, -1 ఇంటూ -1 +1, సో 1, 1 ఇంటూ -1 -1. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఈక్వల్ టు 0. సో దట్ ఇంప్లాయిస్ m -1 is equal to 0. m -1 into m square minus m plus m plus 1 plus 1 is equal to 0. First m minus 1 ఇక్కడ plus 1 రాయాలి. m plus 1, that implies m plus 1 into మళ్ళీ అగైన్ దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. దీనికి ఎలా ఫ్యాక్టర్స్ ఫైండ్ చేస్తాం? 1కి ఫ్యాక్టర్స్ ఎలా వస్తాయి? రాదు. అప్పుడు ఏం చేయాలి? దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్ లోనే ఉంది, కానీ ఫ్యాక్టర్స్ రావు కాబట్టి -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a ఫార్ములా యూస్ చేసుకుందాం. మైనస్ b స్క్వేర్, b యొక్క కోఎఫిషియంట్ a is equal to 1, b is equal to -1, c is equal to 1. మైనస్ b అంటే మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b square minus 4ac by 2a, that imply equal to 0. m plus 1 into 1 plus or minus square root of 1 minus 4 by 2 equal to 0. That implies m plus 1 plus or minus root of -3 by 2. Since I square is equal to -1, I is equal to square root of -1. Kabatti that implies m plus 1 into 1 plus or minus
√3ని √3 ఇంటూ √(-1) లాగా రాసుకోవచ్చు. కాబట్టి √(-1) అంటే I రాసుకుంటాను by 2 is equal to 0. అంటే therefore m+1 is equal to 0 or 1 ± √3 into I divided by 2 is equal to 0. Therefore the roots are real అంటే ఇండివిజువల్ గా ఒకటి వచ్చింది కదా, m+1 ఒకటి వచ్చింది కదా, m+1 is equal to 0 అంటే రియల్ అండ్ డిస్టింక్ట్ లో ఒకటి వచ్చింది అనమాట. అండ్ రియల్ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్ కూడా వచ్చినాయి. therefore the complementary function that is equal to yc అన్న ఒకటే is equal to ముందు ఇండివిజువల్ గా వచ్చిన దానికి రాస్తాను c1 into e power -1 into x. m is equal to m+1 is equal to 0 అయితే m is equal to -1 అవుతుంది. కాబట్టి -1 is equal to -1 into x ప్లస్ ఇప్పుడు కాంప్లెక్స్ c1 ఆల్రెడీ యూజ్ చేసేసాం కదా, c2 into cos bx అంటే √3/2 into x ప్లస్ c3 into sin √3/2 into x into e power ax. a అంటే 1/2 into x. ఇక్కడ రాసుకోండి హియర్ సిన్స్ a is equal to 1/2, b is equal to √3/2. ఓకేనా? కాబట్టి so this is the problem, hence prove, hence solve. So this is the third nature of the root. And one more problem, nature of the root 4 అన్నమాట. Problem, solve d power 4 y by dx power 4 minus 2 d cube y by dx cube plus 3 into d square y by dx square minus 2 into dy by dx plus 1 is equal to 0. See, ఇక్కడ given that d power 4y by dx power 4 సేమ్ రాసేయండి. is equal to 0. తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని ఆక్సిలరీ ఈక్వేషన్ రాద్దాం. therefore the auxiliary equation is m power 4, y కూడా కామన్ తీసేస్తాను, m power 4 minus 2m cube plus 3m square minus 2m plus 1 is equal to 0. See, మనకి ఇది ఫోర్త్ నేచర్ ఆఫ్ ద రూట్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే m పవర్ 4 లోకి వెళ్తుంది, తర్వాత y కూడా కామన్ తీయడానికి ఛాన్స్ ఉండదు. ఇక్కడ నేను ఆపరేటర్ ఫామ్ లో రాస్తే d పవర్ 4 into y, ఆపరేటర్ ఫామ్ లో రాస్తే d పవర్ 4 into y minus 2 into d cube y plus 3 into d square y minus 2 into dy plus 1 is equal to 0. మొత్తంలో నేను y కామన్ తీయలేను, ఎందుకంటే లాస్ట్లో నాకు కాన్స్టెంట్ 1 వచ్చింది. అంటే d పవర్ 4 లో ఉంది, y కూడా కామన్ తీయడానికి పాసిబిలిటీ లేదు. కాబట్టి అంటే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆక్సిలరీ ఈక్వేషన్ ఫామ్ లో రాసుకున్న తర్వాత దీన్ని ఇంకొక ఫామ్ లో అయినా ఏదైనా రాసుకోవచ్చా అనేది వెరిఫై చేయాలి. ఇప్పుడు నేను ఈ పైన ఉన్న ఆక్సిలరీ ఈక్వేషన్ ఎలా రాస్తానంటే m² - 2m
plus 1 whole square is equal to 0. అంటే a plus b plus c whole square is equal to 0. a plus b plus c whole square ఫార్ములా అంటే a plus b plus c whole square ఫార్ములా ఏంటిది? a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca equal to 0. నేను వర్కౌట్ చేశాను కాబట్టి డైరెక్ట్గా అది m square minus 2m plus 1 square is equal to 0. అలా నేను చేయగలిగాను అనమాట. ఇప్పుడు చూడండి, నా టార్గెట్ ఏంటంటే నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద రూట్స్. ఫస్ట్ నేను m square minus 2m plus 1కి రూట్స్ని ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన దాన్ని 2 టైమ్స్ రాస్తాను, ఎందుకంటే ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి. ఓకేనా? నౌ ఇప్పుడు రూట్స్ 1కి రాదు కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి అంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అనమాట. నౌ m ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ 4ac by 2 into 1. m is equal to 2 plus or minus square root of 4 minus 4 divided by 2. m minus 2m, m square minus 2m plus 1 is equal to ఇది కదా 1 into 1 minus 1 minus 1 1 into 1 minus 1 అంటే -2 వస్తుందిగా ఫార్ములా. సో దీనికి m square minus 2m m square minus 2m కంటే m square minus 2m అంటే 1కి 1 into 1 1 అంటే -1 సరిపోయింది కదా. m square minus m plus 1 is equal to 0. m కామన్ తీస్తే m minus 1 m minus 1 is equal to 0. క్వశ్చన్ m d power 4 into y కదా. m square minus 2m plus 1 is equal to 0. కాంప్లెక్స్లో రావాలి కాబట్టి దీనికి రూట్స్ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ కదా. minus b plus or minus the roots of the auxiliary equation is 1 into 1 m square minus m plus 1 is equal to 0. m కామన్ తీస్తే m minus 1 కామన్ తీస్తే m minus 1 is equal to 0. m minus 1 ఇక్కడ కూడా m minus 1 is equal to 0. అంటే m is equal to 1, 1 అంటే మళ్ళీ స్క్వేర్ వచ్చేస్తుంది 3m స్క్వేర్. క్వశ్చన్ ఎక్కడో తప్పు జరిగింది. క్వశ్చన్ చూస్తే -2 d cube plus 3 ఇక్కడ రాయడం ఏం రాసాము 2m cube -2m cube plus 3m square minus 2m plus 1 is equal to 0. -2m cube plus 3m square minus 2m is equal to 0. m square minus 2m plus 1 whole square is equal to 0. సో ఇక్కడ రూట్స్ కాంప్లెక్స్ రావట్లా. Now we write the
ఇక్కడ ఈ యొక్క ఆక్సిలరీ ఈక్వేషన్ నేను ఇందాక 2m రాశాను. 2m కాదు, m స్క్వేర్ మైనస్ m ప్లస్ 1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. ఇలా రాసుకుంటే మనకి ఫార్ములాలో మైనస్ బి, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ఉంది, రూట్స్ రావు కాబట్టి మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac by 2a. m is equal to 1 plus or minus square root of 1 minus 4 by 2. That is equal to 1 plus or minus root 3 into I divided by 2. కానీ ఇక్కడ మనకి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి therefore m is equal to 2 సార్లు రాసుకుంటే సరిపోతుంది. రూట్ 3i by 2 comma 1 plus or minus root 3i divided by 2. Therefore the roots are complex and repeated, complex and repeated. రెండు వచ్చినాయి కాబట్టి therefore the complementary function CF అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్, ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ yc is equal to, రైట్. ఇప్పుడు చూద్దాం e పవర్ ax, a అంటే 1/2x, e పవర్ ax ఇంటూ రిపీటెడ్ కాబట్టి c1 ప్లస్ c2x, రిపీటెడ్ కాబట్టి c1 ప్లస్ c2x ఇంటూ కాస్ bx, b అంటే రూట్ 3/2 ఇంటూ x ప్లస్ దీన్ని మళ్ళీ అగైన్ రిపీటెడ్ కాబట్టి c3 ప్లస్ c4x ఇంటూ సైన్ bx, b అంటే రూట్ 3/2 ఇంటూ x. సో దిస్ ఇస్ ద రిపీటెడ్కి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఇట్లా రాసుకోవాలన్నమాట. హెన్స్ సాల్వ్డ్. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్. By using the nature of the roots, we have to solve any problem. The solution, problem means the solution of a complementary function. అంటే ఈ 4 నేచర్ ఆఫ్ ద రూట్స్ ని బేస్ చేసుకొని మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ.